జీవితంలో ప్రవహించడం నేర్చుకో. నేర్చుకోవడం అంటే పరిస్థితులకు లొంగిపోవడం కాదు. వాటిని అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకునే శక్తిని పెంచుకోవడం. మనిషి ఎప్పుడూ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లిబరల్గా ఉండడం కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. పరిస్థితులు మారినప్పుడు మన ఆలోచనలు కూడా మారగలిగితేనే జీవితం తేలికగా అనిపిస్తుంది. నిలిచిపోయే నీరు చెడిపోతుంది, కానీ ప్రవహించే నీరు తన దారిని తాను వెతుక్కుంటూ సాగుతుంది. ఇదే జీవితం మనకు నేర్పిన గొప్ప పాఠం. నీరు అడ్డంకులు ఎదురైనా ఆగిపోదు. అది మార్గాన్ని మార్చుకుంటుంది, వంగుతుంది, తిరుగుతుంది, కానీ చివరకు తన గమ్యాన్ని చేరుతుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యను గెలవడానికి గట్టిగా తలపడడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు వినయం చూపుతూ నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి అనుభవం ఒక గురువు లాంటిది. ప్రతి తప్పు మనలో ఒక కొత్త అవగాహనను పెంచుతుంది. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ఇవన్నీ ఒక్క రోజులో వచ్చే వరాలు కావు. మనం ప్రపంచాన్ని గమనిస్తూ, మనసును ప్రశ్నిస్తూ, మన తప్పులను అంగీకరించి వాటి నుంచి నేర్చుకుంటూ సాగినప్పుడు అవి మనలో నెమ్మదిగా పెరుగుతాయి. ఈ ప్రయాణంలో అహంకారానికి బదులు వినయం, తొందరపాటుకు బదులు సహనం చాలా గొప్పవి. ఎదురైన ప్రతి పరిస్థితిని అంగీకరించి ఇది కూడా నా ప్రయాణంలో ఒక భాగం అని భావించి ముందుకు వెళ్ళగలిగితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం ఎప్పుడూ పోరాటంగా అనిపించాల్సిన అవసరం లేదు. అది అనుభవంతో కూడిన ఒక ప్రయాణం. అందులో ఆనందం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది, కానీ రెండు మనల్ని ఎదగడానికి సహాయపడతాయి. ప్రవహించడం నేర్చుకున్నవాడు ఒత్తిడికి భయపడడు, మార్పును తృణీకరించడు, జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఆస్వాదిస్తాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నిలిచిపోవడం కన్నా ముందుకు సాగడమే జీవితమని. ప్రయాణాన్ని ప్రేమించిన వాడే నిజంగా జీవితంలో ఉన్న గొప్పదనాన్ని ఆస్వాదించగలడు.